పవన్ దిశానిర్దేశం ప్రకారం జనసేన పోరాట రూపం ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పోరు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేషు అందిస్తారు. సీమానంద ఆత్మగౌరవం అంటూ జేఎన్టీలో సభ నిర్వహించిన పవన్ కళ్యాణ్ ఏదైతే ఎంపీలను బీజేపీ ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా అందరినీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. మీరంతా కూడా బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. మొత్తం ఈ గంట పాటు సాగిన ఈ ప్రసంగంలో ఆయన ఎక్కువగా ప్రత్యేక హోదా కావాలి తప్ప ప్రత్యామ్నాయం మాకొద్దని చెప్పి కూడా గట్టిగా చెప్పడం జరిగింది. మనతో పాటు మొత్తంగా ఈ వ్యవహారం మీద ఏదైతే సభ జరిగిందో ఈ మొత్తం మీద ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మిగతా స్థానికులు కానీ ఏమంటున్నారో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. మీరు చెప్పండి, మొత్తానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఊహించినట్టే సమావేశం జరిగింది. ఎంతో అగ్రెసివ్ గా మాట్లాడారు ఆయన అంతా కూడా. చెప్పండి, ఎలా ఉంది అసలు మీటింగ్? పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారండి, మీరు ఇచ్చే ప్యాకేజీ మాకు పాచిపోయిన లడ్డూతో సమానమని. సో మాకు ప్యాకేజీలు వద్దు, మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా వలన మాత్రమే ఆంధ్ర ప్రజలకు మేలు కలుగుతుంది అని. అదే కాకుండా మన దగ్గర ఉన్నటువంటి వనరులు, జల వనరులు కానివ్వండి, భూ వనరులు కానివ్వండి, వాటన్నిటిని సద్వినియోగం చేసుకుంటూ మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాము, ఆ దిశగా పయనిద్దాము అని చెప్పారు. ప్యాకేజీల వల్ల ఎప్పుడు కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. చాలా అందులో ఎన్ని లీకేజీలు ఉంటాయో చూస్తూ ఉండండి మీరు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, తిరుపతిలో కూడా తల తెగి వెనక పడినా సరే ప్రత్యేక ప్యాకేజీకి నేను అంగీకరించను, ప్రత్యేక హోదాకే అంగీకరిస్తున్నా అన్నారు. ఆ రకంగానే ఈరోజు ఈ బహిరంగ సభ జరగడం జరిగింది. ఇది ప్రశ్నించే పార్టీ కాదు, సాధించే పార్టీ అని ముందు కూడా తెలియజేస్తారు. మొన్న అల్టిమేటం ఇవ్వగానే తిరుపతి సభకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు. ఈ సభతో బీజేపీ కళ్ళు తెరిచి ప్రత్యేక హోదా టైపు హోదాకి మద్దతు ఇస్తుందని మేము మరీ కోరుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయే తరాలు ఏ విధంగా ఇబ్బంది పడకుండా ఉండాలి, ప్రజా సమస్యల్ని సృష్టించకుండా ప్రజాశాంతియుతంగా మీటింగులు కండక్ట్ చేసి సాధించుకోవాలని చెప్పి ఆయన మనవి చేశారు. అదేవిధంగా ప్రతి పార్టీ కార్యకర్తలు కూడా తన పదవులకి తృణప్రాయంగా వదిలి ప్రజా సమస్యలపై పోరాడి మనం ప్రత్యేక హోదాని సాధించుకోవాలని చెప్పి ఆయన మరీ కోరారు ప్రజల్ని. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు మేము కోరుకుంటున్నాం, జనసేన తరపు నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడి ప్రత్యేక హోదా సాధించుకోవాలని మేము కోరుకుంటున్నాం. అంటే హోదా సాధించడం అయితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ వల్లే అవుతుందని మీరు భావిస్తారా టీడీపీ నేతగా? ఖచ్చితంగా ఇందులో ఏ విధమైనటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ యొక్క స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఒక నాయకత్వ లక్షణం, ఒక నాయకత్వ పటిమ ఉన్నటువంటి వ్యక్తులకే సాధ్యం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆయన్ని యువత కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని ఆయన సాధించగలరనే పూర్తి విశ్వాసంతో నేనైతే ఉన్నాను తప్పనిసరిగా. అయితే మొత్తానికి కాకినాడలో ఈరోజు ఏదైతే సమావేశం జరిగిందో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్తున్నారు. అలాగే ప్రత్యేక హోదా రావాలంటే ఏపీకి అది పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమవుతుంది అని చెప్పి కూడా టీడీపీ కార్యకర్తలు అలాగే సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. ఇది కాకినాడలో పరిస్థితి. కెమెరా పర్సన్ వాసుతో శేషు, HM టీవీ, కాకినాడ నుండి.